ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నాను, చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి కొత్త ఐటెం చేస్తాను. రోజు మనం ఇంట్లో ఉండి రోజు బిర్యానీలు కుర్మాలు ఏం తింటామని సింపుల్గా ఈజీగా మీకు నచ్చే పద్ధతిలో మన అరబీ ఇంట్లో ఉండే ఐటమ్స్తో టమాటో పచ్చడి అంటే పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాను. ఏంటి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా అయితే నా ఆయిల్ అయితే వీట్ చేస్తాను. తర్వాత అయితే పచ్చిమిరపకాయల పచ్చడికి కావాల్సినవి అయితే పచ్చిమిరపకాయలు, అలాగే అల్లము, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే కరివేపాకు ఫ్రెండ్స్. తర్వాత వీటిని అయితే నేను ఫ్రై చేస్తున్నాను. మనం ఈజీగా అయితే మనం ఇంట్లో మనకున్న టైం బట్టి ఓ మై గాడ్ మనకి అయితే చాలా తక్కువ టైం ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనకున్న టైం ఇలా సేవ్ చేసుకోవాలి. ఈజీగా మనం అయితే మన ఇంకే వంటలు కూడా మనం ప్రిపేర్ చేసుకుని అయితే మనం కూడా భోజనం చేయవచ్చు అన్నమాట. ఇంటికి వెళ్ళేసినారని ఏం రూల్ లేదు. మనకి ఇక్కడ దొరికే వాటితో సింపుల్గా అయితే మనం ఎలా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్రిపేర్ చేసి చూపిస్తాను. మీకు ఖాళీ కొన్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా అన్నిటిని ఎలా ఫ్రై చేసుకోవాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా వాళ్ళ కోసం వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి అయితే ఎలా ఫ్రై అయిపోయినాయి కదా. వీటిని అయితే మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ముందు ఇలా అయితే మనం సపరేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత ఈ టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి ఎప్పుకొని అన్నీ వేస్తే మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా అయితే మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని దీన్ని అయితే మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇలాగ లైట్గా అయితే మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా లైట్గా అయితే మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను టమాటాలు కూడా ఇలా మిక్స్ చేసి ఇలాగైతే ఫ్రై చేస్తాను. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసి నేను మిక్స్ చేస్తాను. దీన్ని కూడా మీరు ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా అయితే మిక్స్ చేసుకోండి 1 మినిట్. చూడండి ఫ్రెండ్స్, మన పచ్చిమిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని అయితే మనం తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఎలా తినాలనుకుంటే ఎలాగే తినచ్చు. దీన్ని అయితే ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేస్తాను. ఫ్రెండ్స్, తర్వాత అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, దీన్ని అయితే ఇలా పైన ఇలా వేసుకోండి ఆయిల్ అంతా. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇలా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనం భోజనం చేసేటప్పుడు పచ్చడి వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్క తగిలినప్పుడు కూడా దీనికి మంచి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన పచ్చిమిరపకాయల పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా మన అరబీ ఇంట్లో మనమైతే ఇలాగా మన ఇండియా ఫుడ్ని అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందా? లాస్ట్గా మన పచ్చిమిరపకాయల పచ్చడి లుక్ అది ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే చూడండి, నేను చేస్తున్న పచ్చిమిరపకాయల పచ్చడి అయితే వాళ్ళని వేసుకునేది టేస్ట్ అయితే మీకు చెప్తాను తిని. అలాగే పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేశాను కదా, దాని టేస్ట్ అయితే ఎలా ఉంది ఏంటి అన్నది నేను తినైతే చూపిస్తాను.
నిజం ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా హాట్గా ఉంది. మన ఇండియా ఫుడ్ ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకుని అయితే మనం మర్చిపోతూ ఫోన్ చేసేయచ్చు మన అరబిక్ కంట్రీలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ప్లీజ్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.